ఏపీకి ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ వెళ్లిన షర్మిల మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష చేపట్టనున్నారు. ఏపీ భవన్ వద్ద పార్టీ నేతలతో కలిసి నిరసన ప్రారంభిస్తారు. ఈ దీక్షకు జాతీయ పార్టీ నేతల మద్దతు కూడబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో షర్మిల భేటీ కానున్నారు. అనంతరం ఉదయం 10:30 డీఎంకే ఎంపీ తిరుచి శివతో, మధ్యాహ్నం 12 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని షర్మిల కలుస్తారు. దీక్ష అనంతరం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, చెప్పండి, షర్మిల ఢిల్లీ టూర్పై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఇప్పటికే ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీలో జనాల్లోకి జోరుగా తీసుకెళ్లడంలో షర్మిల మరి సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు హస్తిన వేదికగా ప్రత్యేక హోదా కోసం ఈవిడ ఈ రోజు దీక్ష చేయనున్నారు. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఈ రోజు వైఎస్ షర్మిల ఢిల్లీ వేదికగా మరి ఆవిడైతే దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షను ఢిల్లీ వేదిక జాతీయ నాయకులకు చెప్పాలనే సంకల్పంతో మరి షర్మిల ఈ రోజు ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళలు తెచ్చేందుకు పనులు కూడా ఆవిడ ఇప్పటికే తలమునకలై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తమకు సపోర్ట్ చేసే ఇతర పార్టీలు సిపిఎంలతో పాటు ఇతర పార్టీలను కూడా ఆవిడ కలుపుకొని మద్దతు కోరుతూ షర్మిల నేడు ఈ దీక్షకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, ముఖ్యంగా ఇది ఇప్పటికే మరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఈ రోజు ఏదైతే ఉందో దీక్షకు సంబంధించి ప్రత్యేకంగా కొంతమంది నాయకులను అక్కడ కలిసి శరద్ పవార్ లాంటి నాయకులను కూడా కొంతమంది ఢిల్లీలో కలిసి తమకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి ఈ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఖచ్చితంగా అమలు చేసి తీరాలంటూ ఆవిడ ఒక మెమోరాండం కూడా కలిసి మరి పెద్దలకు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలను ఇప్పుడు బీజేపీ విస్మరించింది. అంతేకాకుండా ఇటు బీజేపీ కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని కూడా ఆవిడ టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఢిల్లీ వేదికగా చెప్తే ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు విజయవాడ ఢిల్లీ వేదికగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆవిడ ఈరోజు సంకల్పించినటువంటి ఏదైతే ఈ ప్రత్యేక హోదా దీక్ష అంశం మరి దేశవ్యాప్తంగా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే, దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈరోజు ఢిల్లీ వేదికగా మరి ఆవిడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దీక్షగా అయితే పూనుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఆవిడ ఈ దీక్ష చేపట్టడం కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం చాలా సంవత్సరాలుగా మరుగున పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ మరి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టడంతో పాటు మరి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పుడు కూడా జగన్ మరి ఢిల్లీ పెద్దలను కోరలేదని కూడా షర్మిల పదే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని కీలకంగా తీసుకొని ఈసారి మరి ఎన్నికల్లో కానీ ఇతర అంశాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ అంశం మీద పెద్ద ఎత్తున అజెండా తీసుకొని ఇదే అంశాన్ని గుర్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశం కూడా షర్మిల మరి వ్యవహరిస్తున్నట్టు కూడా చెప్తుంది. ఇది మరి షర్మిలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వర్.